సామాజిక వెనుకబాటుకు గురవుతున్న బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రధాని మోడీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్కు మోడీ చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కోర్టు తీర్పులకు అనుగుణంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ వర్గీకరణ కొరకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నబడి విధంగా కట్టుబడి ఉన్నదని చెప్పక తప్పదని చెప్పండి. నిన్నటి డిఎస్సి నియామకాలలో ఏదైతున్నదో వర్గీకరణ అమలు చేయలేకపోబడటానికి అంటే వాస్తవంగా ఏ ఉద్యోగ నియామకాలైనా కానీ ఆ నోటిఫికేషన్కి అనుగుణంగానే చేయవలసి వస్తుంది. ఆ నోటిఫికేషన్కు భిన్నంగా చేయడానికి వీల్లేదు. అంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందుగానే ఈ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయబడడం జరిగింది కాబట్టి ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉన్నందున నిన్నటి నియామక పత్రాలలో ఈ వర్గీకరణ అమలు చేయలేకపోవడం జరిగింది. అంతే తప్పేదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కట్టుబడి ఉండడంతోనే రేపు భవిష్యత్తులో చేపట్టబోయే నియామకాలు అన్నింటిలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలుతోనే నియామకాలు చేపట్టబడడం జరుగుతుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే భవిష్యత్తులో ఏ విధమైనటువంటి వివాదాలు తలెత్తకుండా ఏకసభ్య కమిషన్ రిటైర్డ్